మెహందీ ఈ మబ్బులతో వెయ్యాలి మన పందిరి. డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయి. స్పైడర్ వెబ్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పెళ్లి మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాడు అక్షయ్. మామూలుగా ఉండదు మనతో. చలిగా హౌస్ వార్మింగ్. బాబోయ్, మామూలు టైంలో కదరా బాబు, వెళ్ళి పెద్ద బొంబాయి కింద ఉంది. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. కానీ క్రేజీ వచ్చించేవా ఈ డెకరేషన్ మాత్రం. అదే కదా, గృహప్రవేశంలో మెహందీ. ఈ మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చాలా డేస్ అయింది ఇలా వీడియో చేసి అండ్ మీ ముందుకొచ్చి. ఇంతకీ ఏంటి డెకార్ అండ్ హడావిడ్ అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ఉంటే 2 days ముందు నుంచే ఈ ఈవెంట్ కి మా హడావిడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నట్టు మేము ఎవరిని డెకార్ కోసం హైర్ చేయలేదు ఆర్ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వలేదు. మనకి నచ్చినట్టు మనమే చేసుకోవడంలో ఆ కిక్కే వేరు కదా. పైగా బయట ఇచ్చినా ఇంత ట్రెడిషనల్ గా చేస్తారో లేదో తెలీదు. ప్లస్ ఎక్కువ ఛార్జ్ అయితే పక్కాగా చేస్తారు. సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ 3 months ముందు నుంచే అన్ని ప్లాన్ చేసుకొని ఈ డెకార్ ఐటమ్స్ తెప్పించుకున్నారు ఇండియా నుంచి కొరియర్ లో. అండ్ ఆల్సో 10 days ముందు వాళ్ళ ట్రయల్ డెకార్ కూడా చేసి అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసుకున్నారనమాట డెకార్ అంతా కూడా. సో ఇప్పుడు డెకరేషన్ చేయడానికి ఈజీ అయిపోతుంది. ఏం చేస్తున్నారు గర్ల్స్? వావ్, ఈ మాత్రం ఉండాలి, ఎక్కడ తగ్గేదేలే అన్నట్టున్నారు అసలు. హారిక, నీ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయి. స్పైడర్ వెబ్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మా కొడుకు కోసం వావ్, ఎలా వస్తే అలా తీసుకోవాలంటే చాలా బాగుంది. ఎక్స్పర్ట్ శృతి విత్ కాన్సంట్రేషన్ చేస్తుంది. మామూలు కాన్సన్ట్రేషన్ కాదు. మా వాళ్ళైతే మెహందీ కోన్స్ తెప్పించారు. సో అబ్బాయిలందరూ డెకార్ చేస్తుంటే అమ్మాయిలందరం ఇలా మెహందీ డిజైన్స్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత ఇలా అందరం కలిసి పెట్టుకోవడం బాగా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది. వావ్, బ్యూటిఫుల్. నిజంగా శృతి పెద్ద ఆర్టిస్టే. మేము పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదు, బట్ ఒక 3-4 people కి వచ్చు. వాళ్ళు మాత్రం బాగా పెట్టారు. ఒకరికొకరు పెట్టుకొని చాలా హ్యాపీగా గడిచింది ఆ రోజు అయితే. పెళ్లి మెమరీస్, పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయా? నేను వేసుకున్నాను ఇది, తను వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. పెళ్లి మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాడు అక్షయ్. మామూలుగా ఉండదు మనతో. అక్షయ్ ప్రేమ పొంగిపోతుంది అక్షయ్. అక్షయ్ అంట ఈ ఫ్రెండ్ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్. సో ఆల్మోస్ట్ 2 to 3 people కి తనే పెట్టింది. ఎంత బాగా డిజైన్ వేసిందో అసలు ప్రొఫెషనల్ గా. ఈ డిజైన్ అయితే సింపుల్ గా ఉంది కదా, నెట్ లో చూసి నేనే ట్రై చేశాను. అవుట్పుట్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. సో ఫైనలీ మేము ఇద్దరం చాలా సేపు ఉంచుకున్నాము బాగా పండాలని. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో డెకార్ అంతా చేసేసాం మొత్తం. రేపే హౌస్ వార్మింగ్. వెల్కమ్ టు ద హౌస్ వార్మింగ్ ఆఫ్ సుష్మా అండ్ శివ. సూపర్ డెకరేషన్ చేసాం అసలు. ఇది ఎంట్రన్స్ దగ్గర ఆల్రెడీ రాగానే జనాలందరూ ఫస్ట్ చూసేది ఇదే, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. సో రేపు పూజకి డెకార్. కిచెన్ దగ్గర ఇది మాత్రం నాకు అసలు చాలా నచ్చింది. సూపర్ డెకార్ చేశారు అసలు ఇది. అండ్ కిచెన్ దగ్గర డెకార్ ఇది చాలా బాగా వచ్చింది కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. బ్యూటిఫుల్. ఫోటోలు తీసుకోవడానికి ప్లేస్ అనుకోవచ్చు ఇది. విండో దగ్గర డెకార్. మా శివ దగ్గర ఐడియాలు అన్నీ ఇలాగే ఉంటాయి, క్రియేటివిటీ మామూలుగా ఉండదు. సో డెకార్ అయిపోయింది, ఇంక రేపు హౌస్ వార్మింగ్కి సిద్ధం. రేపు అంతా హౌస్ వార్మింగ్ హడావిడిలోనే ఉంటాం ఇంకా.
సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే గృహప్రవేశం రోజు మార్నింగ్ అరౌండ్ 6:45కి బ్లెస్సింగ్ లాగా లైట్ గా స్నో పడింది అనమాట. మా ఫ్రెండ్స్ ఏమో ముందు రోజు నైట్ ముగ్గులు అన్ని వేశారు అండ్ టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంది. ఈవెన్ దో స్నో ఉన్నప్పటికీ అందరం కూడా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాము. గర్ల్స్ అందరం అయితే శారీ వేసుకున్నాము అండ్ బాయ్స్ అందరూ పంచలు కట్టుకున్నారు. వెదర్ బాగాలేకపోయినా మన ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తో రెడీ అయిపోయాం చక్కగా. చలిగా హౌస్ వార్మింగ్. ఏ కెమెరామెన్ ఒకసారి వచ్చి, చలిలో హౌస్ వార్మింగ్. బాగున్నారు అందరూ, చాలా బాగున్నారు. అదే కదా, ఆహా మంచులో హౌస్ వార్మింగ్ చేసుకుంటున్న శివగౌడ అండ్ సుష్మా. కాక్ష నమస్కారం చేసుకోండి. శుక్లాం భద్రం విష్ణు శివన్నం చతుర్భుజ సంప్రోక్ష మీరు చదువుకోండి. ఆత్మానం సంప్రోక్ష దేవం కమాన్, అంతే అంతే. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. ఫుల్ చలిగా ఉండింది బయట అయితే, అండ్ లేక్ పక్కనే ఈ రో హౌసెస్ కాబట్టి ఇంకా ఎక్కువ విండీగా అనిపించింది. పైగా స్నో కూడా యాడ్ అయింది దానికి. బట్ ఆ ఫెస్టివ్ వైబ్స్ లో అసలు తెలియనే లేదు. మేమేమో త్వరగా అయిపోతుంది అనుకొని అసలు జాకెట్సే వేసుకోలేదు అండ్ అలాగే ఉండిపోయాము. ఫైనలీ లోపలికి వచ్చేసాక సత్యనారాయణ స్వామి పటాలు అవన్నీ పెట్టేసి పూజారి గారు అన్ని రూమ్స్కి నిమ్మకాయలు అవన్నీ పెట్టిస్తున్నారు. అన్ని రూమ్స్ గుమ్మాలకి నిమ్మకాయలు విత్ పసుపు అండ్ కుంకుమ పెట్టేశాక ఇప్పుడైతే పాలు పొంగిచ్చే కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే గిన్నెకి పసుపు అండ్ కుంకుమ బొట్లు పెట్టేసి పాలు పోసారు. అందరం 1 by 1 పోసామన్నమాట ఉన్న వాళ్ళందరము. ఇండియాలో రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ ఫ్రెండ్సే ఫ్యామిలీ లాగా అయ్యి చేసుకుంటున్నాం అన్నమాట. నాకైతే ఈ ఫీలింగ్ చాలా నచ్చింది. నాకే కాదు అందరికీ ఇలా ఆలోచిస్తారేమో తెలీదు. బికాజ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఫ్రెండ్స్ ఇలా మేము ఉన్నాం అనుకొని మనమే వాళ్ళకి హెల్ప్ చేయాలి, షేర్ చేసుకోవాలి అని ఒక కొత్త ఫ్యామిలీని ఫామ్ చేసుకొని అలా అన్ని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం అయితే సూపర్ ఫీలింగ్ అసలు. సూపర్ పొంగించవా? పాలు పొంగిచ్చడం అయిపోయింది, చూసారు కదా చాలా బాగా పొంగాయి అన్ని డైరెక్షన్స్ నుంచి. భలే హ్యాపీ అనిపించింది పాజిటివిటీగా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, రామేశ్వరాభ్యాం నమః, వాణిహిరణ్యగర్భాభ్యాం నమః. శశి ప్రతిష్ఠితాః అయాతి శశి అయాతి దేవపూజ పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష పూజా ద్రవ్యాలు. ఇప్పుడు ఇంకా సత్యనారాయణ పూజ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకో వైపు మేమైతే ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసాము. గుమ్గుమలాడే పాయసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ డ్యూరింగ్ పూజా టైంలో, ఈ ఫారెన్ కంట్రీస్లో పూజ అప్పుడు ఆ అగరబత్తి అండ్ దీపారాధన చేస్తాం కాబట్టి ఆ స్మోక్కి ఫైర్ అలారం మోగేస్తుంది అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు మన ఇంటి ముందుకి. సో మేమైతే దానిని కొంతసేపు అయితే ఆఫ్ చేసేసాము. అతని ప్రార్థనకు ప్రసన్న చిత్తుడై శ్రీ విష్ణువు ఇలా చెప్పెను, నారదా, కలియుగములో ప్రజలను కష్టం నుండి గట్టెక్కించున్నది, సర్వ సౌఖ్యాలను కలుగజేసి అంతిమ మోక్షమును కలిగించున్నది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఈ వ్రతం ఆచరించుట విధానము నియమాలు తెలిపెదను శ్రద్ధగా వినుము. రోజు కళావతి భిక్షాటన చేస్తూ ఓ బ్రాహ్మణ గృహం ఇంటి వద్ద ఆగి లోపల సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతున్నదని చూసి పైన అయితే పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ మేమైతే సత్యనారాయణ కథ స్టార్ట్ అయింది. పెద్దోళ్ళందరం ఇంకా శ్రద్ధగా కూర్చొని వింటున్నాము కథ అంతా. మీలో ఎంతమందికి ఈ సత్యనారాయణ స్వామి కథ పూర్తిగా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్, ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్.
పూజ అండ్ కథ అయిపోయింది. అందరం ఇంకా కథ అప్పుడు చేతిలో పట్టుకొని కూర్చున్న అక్షింతలు ఆ స్వామి వారికి వేసేసి దండం పెట్టుకొని హారతి అది తీసుకునేసరికి ఆల్మోస్ట్ 11:15 అయిపోయింది. ఇంకా ఇండియాలో లాగా ఇక్కడ స్వీడన్ లో ఎంత బాగా సత్యనారాయణ పూజ చేసుకోవడం చాలా పాజిటివిటీ అండ్ హ్యాపీగా అనిపించింది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఈ వైబ్స్ అయితే ఒక్క సెకండ్ ఇండియాలో ఉన్నట్టు ఫీల్ వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ పూజారి గారు పూజ చాలా బాగా చేశారు. పూజ తర్వాత ఇంకా అందరము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కి మధ్యలో బ్రంచ్ చేసాము. సో మెన్యూ ఏంటంటే ఇడ్లీలు, సేమియా ఆర్ వర్మసెల్లి ఉప్మా, పల్లి పచ్చడి అండ్ కొబ్బరి చట్నీ, హాట్ పొంగల్, కర్ణాటక స్టైల్ పులియోగరే, ఇంకా పొంగిచ్చిన పాలతో చేసిన అన్నం పాయసం అన్నమాట. ఇంత మెన్యూ చూసాక ఇంకా అందరం సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ రౌండ్ గా కింద కూర్చొని ఈ ఫుడ్ అయితే బాగా కుమ్మేశాము. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగా చేశానే. బాగా చేసావు నువ్వు. అవును, నా హ్యాండ్ పడితే అంతే. ఇందాక నేనే కలిపా లాస్ట్ లో మీ అందరికి వచ్చే ముందు. ఏం తింటున్నావు అక్షయ్? బట్ బాహర్ ఎక్కడ? నేనే కాఫీ ఎక్స్పర్ట్. గుమ్మగుమ్మలాడుతుందా? నేను కాఫీ కోసం వెయిటింగ్. కాఫీ పడాల్సిందే, పడాలి సత్తి అన్నట్టు. ఆఫ్టర్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈ మాత్రం కాఫీ లేకపోతే చాలా కష్టం. పిల్లలు కూడా బాగా రెడీ అయ్యారు, ఇలా కుర్తా అవి వేసుకొని. అంత బాగా జరిగింది, చాలా బాగా జరిగింది ఈవెంట్ అంతా కూడా. ఇంక ఇప్పుడు తాంబూలం ఇస్తుంది. సో దట్ ఈ మార్నింగ్ పూజ సెషన్ అయిపోయినట్టే. అండ్ ఈవినింగ్ కూడా చాలా ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్ కి. ఒక 3-4 hours రిలాక్స్ అవ్వడానికి టైం ఉంది. సో చూసేయండి. బాబోయ్, మామూలు టైంలో కదరా బాబు వీళ్ళే, పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక అందరు వచ్చి వాళ్ళని విష్ చేసి ప్రసాదం అవి తీసుకున్నారు. అందరికి కుదిరేలాగా డిన్నర్ అరేంజ్ చేశారు ఇంట్లోనే. బికాజ్ బయట స్నో ఉంది కాబట్టి ఇంక ఇంట్లోనే సెట్ చేశారనమాట. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అందరం తలా ఒక ఐటమ్ తీసుకొని ఇంట్లో చేసేసాము. బట్ ఈసారి ఈవినింగ్ డిన్నర్ కి ఎక్కువ పీపుల్ కాబట్టి డిన్నర్ అయితే మ్యాక్స్ ఆర్డరే చేసేసారు. బికాజ్ ఎక్కువ క్వాంటిటీ అండ్ అంతమందికి కష్టం కాబట్టి. మెన్యూ వచ్చేసరికి కోసంబరి కర్ణాటక స్పెషల్ అంట, క్యారెట్ కీరా సలాడ్, బొబ్బట్లు విత్ నెయ్యి, గోబీ మంచూరియా, పూరి అండ్ చోలే కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, రైతా, వైట్ రైస్ అండ్ కర్ణాటక స్టైల్ రసం, పాపడ్ అండ్ స్వీట్ దిల్ బహార్. అందరికీ బాగా ఫేవరెట్ అన్నమాట ఈ స్వీట్. ఇక్కడ డిన్నర్ చేసేసి ఇంకా అలా కూర్చొని కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాము. సో మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్ వార్మింగ్ అయితే ఇలా జరిగింది. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఈ వ్లాగ్లో అంతా షూట్ చేశాను. ఈ వీడియో వాళ్ళకి మెమరీ కింద మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మా క్లోజ్ ఫ్రెండ్ని విష్ చేయండి కామెంట్స్లో ఫర్ దేర్ హౌస్ వార్మింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అస్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మాతో కనెక్ట్ అవ్వండి, ఐడి డిస్ప్లే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.